సో, గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ చాలామంది నాకడిగే డౌట్ ఏంటి అంటే, సైనిక్ స్కూల్‌లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఎలా ఉంటదనేసి చాలామంది అడుగుతున్నారు. సో, దాని పర్పస్ అనమాట ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. సో, సైనిక్ స్కూల్‌లో అనేది ఫ్రీ అయితే కాదు. సో, మీరు అది మాత్రం గమనించండి. సో, సైనిక్ స్కూల్స్‌లో మీకు సీట్ రావాలంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మీరు ఫీజ్ పే చేసుకొని చదివిస్తేనే మీ పిల్లలు ఒక మంచి ఉన్నత స్థాయిమైన భవిష్యత్తు అనేది మీకుంటదనమాట. సో, ఎందుకు ఇదంతా ఎలా నడిపిస్తున్నారు అనంటే, మీకిక్కడ ఫ్రీ కాదు. బట్ మీకు స్కాలర్‌షిప్ వచ్చే అవకాశం కూడా ఉంటది. సో, ఎంత స్కాలర్‌షిప్ వస్తదనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను వినండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫీజనేది అందరికి ఒకటే. అన్ని కేటగిరీ‌లకు ఒకటే. ఫస్ట్ ర్యాంకర్‌కి ఒకటే. అంటే ఐ మీన్ క్వాలిఫై అండ్ దట్ మీన్స్ స్కూలొచ్చిన లాస్ట్ సీట్ అతనికి కూడా ఒకటే అన్నమాట. సో, ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్స్ ఫీ స్ట్రక్చర్ చూడండి జనరల్, డిఫెన్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ అని ఉంది. సో, ఈ ఈ డిఫెన్స్ ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటదంటే, ట్యూషన్ ఫీజ్ మనం తీసుకున్నట్లయితే రూ. 96,635 ఉంది. ఇక మనము క్లాతింగ్ ఫీజ్ తీసుకున్నట్లయితే రూ. 750 ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు చూడండి డైట్ చార్జెస్ అంటే పర్ డేకి 95 రూపీస్ చొప్పున 295 రోజులు ఉంటదనమాట స్కూల్ అనేది. సో, ఈ 295 రోజులకు గాను 28,000 రూపీస్ వరకు సుమారు 28,000 రూపీస్ వరకు మనకి ఫీజ్ అనేది ఉంటది. అదేవిధంగా పాకెట్ మనీ వచ్చినప్పటికి 1,500 ఉంటది. ఇంకా ఇన్సిడెంటల్ చార్జెస్ అంటే ఆహ్, ఈ చార్జెస్ అనేవి ఇంకొక 1,500 రూపీస్ ఉంటాయి. అంటే ఓవరాల్‌గా ఈ ఫీజ్ వచ్చేటప్పటికి మీకు రూ. 1,28,410 అనేది ఫీజనేది ఉంటది. ఇది 23 నుంచి 24 కరస్పాండింగ్ ఇయర్‌లో కట్టించుకుందనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక మాట ఇచ్చేసింది. దేర్ విల్ బి 10% ఆఫ్ హైక్ ఆన్ ట్యూషన్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ యాస్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ సైనిక్ స్కూల్ సొసైటీ. అంటే ఈ ట్యూషన్ ఫీజ్‌లో 10% ట్యూషన్ ఫీజ్ హైక్ అవుద్ది. అంటే ఇంకొక 9,000 నెక్స్ట్ ఇయర్‌కి పెరుగుతది. అంటే 9,000 అంటే ఎంత పెరుగుతది? 96,000కి ఇంకొక 9,000 పెరుగుతుంది. 9,600 పెరుగుతుందంటే రూ. 1,05,000 అవుతదన్నమాట ట్యూషన్ ఫీజ్. రిమైనింగ్ ఫీజెస్ అన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంకా ఇన్ అడిషనల్ టు ది అబోవ్ ద ఫాలోయింగ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఇనీషియల్ అట్ ద టైమ్ ఆఫ్ రీఓపెనింగ్. హౌఎవర్ ద యాక్చువల్ ఎక్స్‌పెండిచర్ అగైన్స్ట్ దీస్ విల్ బి చార్జ్డ్ టు ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది డిమాండ్స్ అండ్ ఇష్యూస్ రీపేమెంట్స్. ఎగ్జిస్టింగ్‌గా స్కూల్‌లో చదువుతున్నోళ్ళైతే స్కూల్ రీఓపెనింగ్ అయినప్పుడు ఈ అమౌంట్ అనేది అంటే ఈ ఈ ఈ పర్టిక్యులర్ చార్జెస్ కట్టాలి. లేదు అని అనిపించుకుంటే కొత్తగా జాయిన్ అయినోళ్ళు కూడా జాయిన్ అయినప్పుడు ఒకేసారి కట్టాలి. ఇక్కడేంటి అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్‌కి ఒక రూ. 2,290 చార్జ్ చేస్తారు. ఇంకా ప్రైవేట్ క్లాతింగ్ ఇంక్లూడింగ్ వాషింగ్ క్లాత్స్ యాక్చువల్ చార్జెస్ విల్ బి 12,000. అంటే ప్రైవేట్ క్లాతింగ్ అంటే ఏంటి అనంటే వీళ్ళకి స్పోర్ట్స్ ఆడేటప్పుడు గాని డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ క్లాత్స్ అనేవి అంటే ఈ బట్టలనేవి ఉంటాయి. సో, ఆ బట్టలన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవన్నిటి పర్పస్ వాటిని ఉతికించుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అన్నిటికి కలిపి రూ. 12,000 చార్జ్ చేస్తారనమాట. పెర్ ఇయర్‌కనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్స్ రైడింగ్ చార్జెస్ అని ఉంటాయి. ఈ హార్స్ రైడింగ్ సబ్స్క్రిప్షన్ అనేది రూ. 4,800 వరకు ఉంటదనమాట. సో, ఇది ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇది ఒక 19,090 ఇంకా టోటల్ అమౌంట్ ఫీజ్ చూసుకున్నట్లయితే రూ. 1,47,500 అనేది ఫీజనేది ఒక కరస్పాండింగ్ ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్‌కి మనం పే చేయాల్సింది ఉంటదనమాట. సో, ఎవ్రీ ఇయర్ ఫీజ్ పెరుగుతదా అంటే ట్యూషన్ ఫీజ్‌లో మాత్రమే ఇది ఏదైతే ఉందో ఈ ట్యూషన్ ఫీజ్‌లో మాత్రమే 10% అనేది హైక్ అవుతది. రిమైనింగ్ ఫీస్ అన్ని కామన్‌గా ఉంటాయి. ఇక ఫీజ్ అనేది ఎలా పే చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. లంప్ సమ్‌గా ఒకేసారి పే చేసినట్లయితే రూ. 1,47,000 పే చేసేవచ్చు. అది కూడా అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్‌ది ఇచ్చారు. 22 జూన్ 2023 అని. సో, నెక్స్ట్ ఇయర్‌లో ఉంటది. ఇక హాఫ్ ఇయర్లీ పేమెంట్ కింద తీసుకున్నట్లయితే ఫస్ట్ 48,000 ఒకసారి కట్టాలి. నెక్స్ట్ 48,000 ఇంకోసారి కట్టాలి. అదర్ అమౌంట్స్ మాత్రం 50,000 ఆ 48,000తో కట్టేయాలి. అంటే ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్‌మెంట్ 99,000 కట్టాలి. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 48,420 కట్టాలి. ఇక క్వార్టర్లీ కింద పే చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రూ. 75,000 కట్టాలి. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి అంటే ఎవ్రీ క్వార్టర్ కూడా రూ. 24,260 లెక్క మనం ఫీజ్ పే చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చార్జెస్‌తో కలిపే ఈ ట్యూషన్ ఫీజుతో అన్నిటితో కలిపే ఇక్కడ మనకి ఫీజెస్ అనేది ఇచ్చేస్తారనమాట. సో, మనకి క్వార్టర్లీ ఆప్షన్ ఉంటది. హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఉంటది. లంప్ సమ్‌గా ఒకసారి కట్టుకునే ఆప్షన్ కూడా ఉంటదంట ఎవ్రీ ఇయర్. సో, నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీ పిల్లలు మీరు చదివిస్తునేటప్పుడు నాకు తెలిసి ఎగ్జిస్టింగ్ క్వార్టర్లీ వచ్చేటప్పటికి ఒక 16,000 నుంచి 17,000 మీరు పే చేస్తుంటారు. బట్ ఇప్పుడు సైనిక్ స్కూల్స్‌కెళ్తే ఇంకో 10,000 ఎక్స్‌ట్రా పడతది. బట్ లైఫ్ అనేది వాళ్ళకి బిందాస్‌గా మారిపోద్ది. 10,000 ఎక్స్‌ట్రా పడుతుంది.
ఏంటి మాకు యూజా అని అనుకోవచ్చు. అక్కడ లాడ్జింగ్ అనేది అంటే దట్ మీన్స్ హాస్టల్ ఉంటది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే డే స్కాలర్స్ కింద పంపిస్తున్నారో, డే స్కాలర్స్ కింద పంపిస్తూ 10,000 లేకపోతే 12,000 క్వార్టర్లీ ఫీజ్ పే చేస్తారు. బట్ అక్కడ హాస్టల్‌గా ఉంచుతూ అక్కడ కరిక్యులమ్ యాక్టివిటీస్ అక్కడ డిఫరెంట్ ఇదే ఉంచి మీరక్కడ 24,000 పర్ క్వార్టర్ కట్టాల్సింది. ఇక్కడ కట్టమంటున్నారు. సో, ఇది మోర్ దెన్ బెటర్ అనమాట. సో, అందుకు మీరు ఒక్కసారి మీ స్కూల్ ఫీజెస్‌ని, ఈ ఫీజెస్‌ని మీరు టాలీ చేసుకోండి. అప్పుడు సైన్స్ స్కూల్ ఫీజులే మీకు చాలా తక్కువ అనిపిస్తది. ఎందుకనంటే ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ నెక్స్ట్ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ రేట్స్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ ద ఇయర్ 2022-23 అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు ఫీజ్ స్ట్రక్చర్ ఏంటంటే గత సంవత్సరం తాలూకు అంటే ఇప్పుడు కరస్పాండింగ్ రన్నింగ్ అవుతుంది తాలూకు ఫీజ్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇది ఏంటి స్కాలర్‌షిప్ ఏంటి అనంటే ఈ స్కాలర్‌షిప్ అనేది ఈ ఇయర్ తాలూకా పిల్లలు అంటే కింద సంవత్సరం చదివిన పిల్లలకి స్కాలర్‌షిప్ ఎంతొస్తుంది అనే దాన్ని ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ అనేది ఇచ్చారన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఇన్‌కమ్ అంటే ఇన్‌కమ్‌తో సంబంధం లేకుండా మీ పిల్లోడు గాని A+ అంటే ఒక మెరిట్ స్టూడెంట్ అయితే అదే సైనిక్ స్కూల్‌లో మెరిట్ స్టూడెంట్ అయితే ఫీజులో 48,000 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరపున మీకు రాయితీ వస్తది చూసుకోండి. తర్వాత క్లాతింగ్‌లో ఒక 500 వరకు, తర్వాత ఎంఓడి ఫీజులో ఒక 2,000 వరకు అంటే ఓవరాల్‌గా మీకు రూ. 50,500 వరకు కూడా మీ అబ్బాయి మెరిట్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీకు స్కాలర్‌షిప్ వస్తది. అంటే రూ. 50,500 మీరు తీసిస్తే మీరు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్‌కి మీ అబ్బాయికి పే చేయాల్సింది ఎంతుంటది? సుమారుగా రూ. 97,000 మాత్రమే పే చేయాల్సి ఉంటదన్నమాట. చూడండి 50,500 ఇక్కడ 1,47,500 అంటే 500కి 500 పోద్ది. ఇక 47 ఇక 3 సుమారు రూ. 97,000కి మీ పిల్లోడికి హాస్టల్, హార్స్ రైడింగ్ కంప్లీట్ ఏ టు జెడ్ యాక్టివిటీస్‌తో పాటు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అనేది వస్తది. మెరిట్ స్టూడెంట్‌గా ఉండగలిగితే. ఒకవేళ ఏ గ్రేడ్‌లో ఉన్నాడు, ఏ గ్రేడ్ మెరిట్ స్టూడెంట్ అయినప్పుడు కూడా రూ. 50,500 వస్తది. బాగా మెరిట్ స్టూడెంట్ అయిన అదే వస్తది. ఏ గ్రేడ్ మెరిట్ స్టూడెంట్ అయిన అదే వస్తది. ఒకవేళ బి గ్రేడ్‌లో ఉన్నాడు. బి గ్రేడ్‌లో ఉండేటప్పుడు సుమారుగా రూ. 37,000 వస్తది. తర్వాత సి అంటే మీకు సుమారు 1,10,000 ఇలా కట్టాల్సి ఉంటదన్నమాట. సో, సి గ్రేడ్‌లో ఉన్నాడు. సి గ్రేడ్‌లో ఉంటే 24,000 అంటే ఒక 1,25,000 ఇలా కట్టాల్సి ఉంటది. అంటే 1,22,000 సో, డి గ్రేడ్‌లో ఉన్నాడు. అంటే డి గ్రేడ్‌లో ఉన్నాడు. అంటే రూ. 12,000 లెస్ అవుతుంది. సో, ఇవంతా కూడాను గవర్నమెంట్ ఇచ్చే ఫీజెస్ రాయితీ అంటే స్కాలర్‌షిప్స్ అన్నమాట. సో, ఇక్కడ ఒక ఇన్‌కమ్ స్ట్రక్చర్ ఇచ్చున్నారు చూసారా? ఇది మంత్లీ ఇన్‌కమ్. మనం ఎవరైతే మీ ఎంప్లాయీస్ ఉంటారో, మీ మంత్లీ ఇన్‌కమ్ బేసిక్ పే అనేది ఈ రెండిటి మధ్యన ఉంటే ఈ గ్రేడ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ ఉంటారన్నమాట. ఇక్కడ మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్‌లో ఉండి మీ మంత్లీ ఇన్‌కమ్‌తో సంబంధం లేకుండా అంటే ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ అయితే రూ. 50,000 ఖచ్చితంగా మీ అబ్బాయికి స్కాలర్‌షిప్ అయితే వస్తది. సో, ఈ విధంగా ఉంటదన్నమాట. ఇక్కడ వీటితో పాటు ఇన్ అడిషన్ టు ద అబోవ్ డైట్ సబ్సిడీ రూ. 50 పర్ డే ఏపీ అండ్ టీఎస్ క్యాడెట్స్ 295 వర్కింగ్ డేస్. అంటే రూ. 50 డైట్ సబ్సిడీ వస్తది మీకు. డైట్ సబ్సిడీ రూ. 50 అంటే మీరిక్కడ పే చేస్తుంది ఎంత? ఇక్కడ మీరు పే చేస్తుంది డైట్‌కి పెర్ డేకి రూ. 95 రూ. 50 వస్తే పెర్ డేకి రూ. 45 మీరు పే చేయాల్సి ఉంటది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ క్యాండిడేట్స్‌కి అనమాట. ఇది కోరుకొండ సైనిక్ స్కూల్ తాలూకు ఫీజ్ స్ట్రక్చర్. అంటే నీకు ఓవరాల్‌గా రూ. 14,000 అనేది పెర్ యానమ్ ఎక్స్‌పెక్ట్ టు ఫుల్ పేయింగ్ క్యాండిడేట్స్. అంటే మొత్తం ఫీజ్ పే చేసిన వాళ్ళకి రూ. 14,750 అనేది మీకు స్కాలర్‌షిప్ అనేది వస్తది. అంటే ఇక్కడ మీరు కేవలం 14,000 పే చేస్తుండ్రు. అంటే మీకు చూడండి ఇక్కడ ఎంత స్కాలర్‌షిప్ ఉంది అనంటే, ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫెన్స్ స్కాలర్‌షిప్. ఒక డిఫెన్స్ స్కాలర్‌షిప్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది కాకుండా డిఫెన్స్ స్కాలర్‌షిప్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఎన్‌సీఓలో గాని, ఓఆర్‌లో గాని పనిచేసిన ఆఫీసర్స్ కింద పనిచేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్‌సీఓ గాని, ఓఆర్స్ గాని అయినా మీకు రూ. 32,000 స్కాలర్‌షిప్ అమౌంట్ వస్తది. ఒకవేళ ఇవేవి వర్తించకపోతే. జేసీఓస్ అయినా మీరు ఎటువంటి రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ జేసీఓ అయినా రూ. 16,000 వస్తది. సో, ఇంత స్కాలర్‌షిప్స్ మీకు సైన్స్ స్కూల్స్‌లో మీకు ఉంటదన్నమాట. సో, ఈ విధంగా మీకు సైన్స్ స్కూల్ తాలూకా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటది. అంటే ఓవరాల్‌గా ఒక తెలివైన స్టూడెంట్ అయితే ఎంత ఫీజు పడతది అనంటే, చూడండి ఇక్కడ రూ. 50,000 ఇది 14,750 అంటే 64,750 ప్లస్ 500 అంటే రూ. 65,250 తగ్గుతది. అంటే రూ. 65,250 1,47,000 మనం తీసిస్తే ఎంతుంటది? లెక్కేయండి ఒకసారి మీరు. లెక్కేసి ఒకసారి కామెంట్ చేయండి ఎంతుంటదో చెప్పండి. 60 60 1,47,000 64,000
₹65,250 తీసిస్తే ఎంత ఉంటది చెప్పండి? చెప్పండి ఒకసారి. సో, మీరిప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత ఫీజు రాయితీ మనకుంటదో మనకు తెలీదు. జనరల్‌గా చాలామంది దీని మీద కొంత అపోహ అనమాట నడుపుతుంటారనమాట. అంటే ఎందుకంటే ఏదో వాళ్ళకి తెలియనివి ఏదో చెప్తుంటారు. కానీ ఈ ఫీజు రాయితీ గురించి నేను చెప్తాను. చెప్పింది వినండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1,47,000 7,500 ఇప్పుడు నేను మీకు కాలిక్యులేటర్ తీసి చూపిస్తాను. చూడండి. కాలిక్యులేటర్ ఓపెన్ అయిందా? 1,47,500 లో 50,500 గవర్నమెంట్ ఇచ్చిన రాయితీ. ఎంతుంది? 97,000. దీనికి కాకుండా 14,000 సమ్ రూ. 750 అంటే డైట్ చార్జెస్ రాయితీ. అంటే ఇప్పుడు ఎంతుంది? రూ. 82,000 రూ. 250 మీ అబ్బాయి సైనిక్ స్కూల్‌లో మెరిట్ స్టూడెంట్ అయితే, మీ అబ్బాయి పే చేయాల్సిన డబ్బులనమాట. మెరిట్ గాని, ఏ గ్రేడ్‌లు గాని ఉంటే. అంటే ప్రతి వ్యక్తికి కూడా మినిమమ్ అంటే మీరిప్పుడు ప్రెజెంట్ పే చేస్తున్న స్కూల్ ఇన్‌కమ్‌తో అదే స్కూల్ తాలూకా ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 5,000 మాత్రమే తేడా ఉంటది. మీరది మాత్రం గమనించండి. ఇది తెలియక చాలామంది అపోహకి గురవుతున్నారు. సో, మీరిప్పుడు ప్రెజెంట్ పే చేస్తున్న స్కూల్ ఫీజెస్‌కి కంటే ఒక 15,000 మాత్రమే తేడా ఉంటది. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అనిపించుకుంటే కింద మా నంబర్ ఉంటది. మీరు కాల్ చేయండి. థాంక్ యూ.